హై వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈ రోజు మనము శ్రీశైలం హైవేలో నియర్ బై ఫోర్త్ సిటీకి దగ్గరలో డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ లో ఉన్నాము. ఎన్నో సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని ప్రాజెక్టులని డెవలప్ చేసి అండ్ సక్సెస్ఫుల్ గా చేసిన కంపెనీ అండ్ శ్రీశైలం హైవేలో ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనము పూర్తి వివరాలు తీసుకుందాము. సో స్పేస్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్ ఎంఎస్ దేవా సార్ మనతో పాటు ఉన్నారు. సో సార్ ద్వారా మనము ఈ ప్రాజెక్ట్ గురించి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. హాయ్ సార్, నమస్కారం. హాయ్ అండి, పవన్ గారు. సార్, ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ తో పాటు ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి మనం ఒకసారి వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు ఎంఎస్ దేవా. స్పేస్ విజన్ గ్రూప్ లో 16 సంవత్సరాల నుంచి సీనియర్ డైరెక్టర్ గా నేను వర్క్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ లో డెవలప్ చేశాము అండ్ ఇది ఏ అప్రూవల్ సార్? ఈ ప్రాజెక్ట్ ఇది మనం డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి. ఇది మనకు ఇది మనం 12 ఎకరాల్లో ఈ వెంచర్ ని మనము టోటల్ 12 ఎకరాల్లో డెవలప్ చేశాము. దీంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ వచ్చేసి ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, రోడ్స్ అన్ని కంప్లీట్ అయినాయి, కర్బింగ్ స్టోన్స్ అంతా కంప్లీట్ చేసాము, చుట్టూ కాంపౌండ్ వాళ్ళ సరౌండింగ్ కాంపౌండ్ వాళ్ళంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, అది మనం సూన్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్ సైజెస్ స్టార్టింగ్ ఎంత ఉన్నాయండి? ప్లాట్ సైజెస్ ఇది 150 గజాల నుంచి మనము ప్లాట్ సైజెస్ ఇచ్చామండి. 150 స్క్వేర్ యార్డు, 167 స్క్వేర్ యార్డు, 183 స్క్వేర్ యార్డు, 200, 250 స్క్వేర్ యార్డు, 300 స్క్వేర్ యార్డు ఉన్నాయండి ప్లాట్స్ దీంట్లో. ఓకే, కార్నర్ బిట్స్ ఎంత ఉన్నాయి? కార్నర్ బిట్స్ ఆల్మోస్ట్ అన్ని 200, 250 స్క్వేర్ యార్డ్ కొన్ని ఉన్నాయి, 300 స్క్వేర్ యార్డ్ కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో మనకు ఏది కావాలంటే అది మనము అవైలబిలిటీ ఉన్నాయంటే చూసుకోవచ్చు. నైస్. అండ్ స్టోన్స్ కి నంబరింగ్ కూడా కంప్లీట్, ఆల్రెడీ స్టోన్స్ నంబరింగ్ అంతా కంప్లీట్ చేసాము. మీకు చూస్తే, మీరు సైడ్ చూస్తే మీకు అంతా ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి. అలా బ్యాక్ సైడ్ లో మొత్తం గార్డెన్ ఇచ్చాము. అది కూడా మనం చూద్దాము. ఓకే, చూద్దాము సార్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి వచ్చి, ఈ లొకేషన్ కి వచ్చి తీసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ అప్రిషియేషన్ ఎలా ఉండబోతుంది? మెయిన్లీ వచ్చేసి ఇది విలేజ్ కానుకొని, ఇండ్ల కానుకొని ఉంటదండి. మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్ గా 800 మీటర్స్. గ్రీన్ ఫీల్డ్ రోడ్ కి వచ్చేసి నియర్ బై ఉంటది. 60 ఫీట్ రోడ్ కూడా మన ముందే ఉంది. 60 ఫీట్, ఇది యాక్చువల్లీ 60 ఫీట్ రోడ్ అండి అది. ఈ రోడ్డు డైరెక్ట్ కనెక్టివిటీ టు గ్రీన్ ఫీల్డ్ రోడ్, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ కు ఈ రోడ్డు కనెక్టివిటీ ఇచ్చారండి. మెయిన్ రోడ్ మీకు ఇక్కడ అప్రిషియేషన్ అనేది ఎట్లా ఉందంటే, ఈ సరౌండింగ్ మొత్తం అంతా ఫ్యూచర్ సిటీకి దగ్గర ఉంది కాబట్టి, ఇందులో మనం ఇచ్చిన డెవలప్మెంట్స్ తర్వాత గ్రీన్ ఫీల్డ్ రోడ్ కు దగ్గర ఉంది కాబట్టి అప్రిషియేషన్ బాగుంటదండి. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా? ఎస్ అండి, ఇది రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి ఇందులో. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి సార్? ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మీకు మనం పేమెంట్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. మనకు మహేశ్వరంలో రిజిస్ట్రేషన్ అవుతుందండి. అండ్ వాట్ అబౌట్ లోన్? దీని మీద ఫ్లాట్ మీద మనం లోన్, మన ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ ప్రాజెక్ట్ ఉందండి. ఇందులో మనకు ఎస్ బ్యాంక్ నుంచి, ఐడిబి బ్యాంక్ నుంచి మనకు లోన్స్ కూడా మనకు వస్తాయండి. ప్రాబ్లం. గ్రేట్. అండ్ ఎంత పర్సెంట్ వచ్చే స్కోప్ ఉంది సార్? మనకు 70% లోన్ అయితే 100% వస్తుందండి. ఆల్రెడీ మనం ఇది వరకు కొంతమందికి ఇచ్చున్నాం, మన కస్టమర్లు అందరూ తీసుకున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్లు ఉన్నారు, ఇచ్చాం. లోన్స్ అయితే 70% లోన్ వస్తుంది. సార్, ఇప్పుడు మన సైట్ లో సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉండబోతుంది సార్? ఓకే అండి, ఇది 24/7 ఎప్పుడు మన సెక్యూరిటీ, ఆల్రెడీ సెక్యూరిటీ ఉన్నారు అక్కడ. అది కాకుండా మనం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసామండి సైట్ లో. ఆటోమేటిక్ గా మీకు సరౌండింగ్ లో ఏమేమి ఉన్నాయన్నీ కూడా మనకు సీసీటీవీ ద్వారా ఎవరు వచ్చినా పోయినా మొత్తం సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. పర్సన్ వచ్చినప్పుడు అది అలర్ట్ అవుతుంది. అవునవును. సార్, ఇప్పుడు ఎంట్రన్స్ లో వస్తుంటే ఓపెన్ గా ఉంది కదా, సో అది అలాగే ఉంచుతారా? ఆర్చ్ ఏమన్నా వస్తుందా? వస్తుందండి. గ్రాండ్ ఎంట్రన్స్ కడతాం మనము. అందులో సెక్యూరిటీని కూడా 24 hours/7 సెక్యూరిటీ కూడా ఉంటారు. అది కాకుండా ఇది 40 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్ సైట్. ఇది ఆటోమేటిక్ గా 40 ఫీట్ 33 ఫీట్ రోడ్లు అన్ని కూడా మనకు సీసీ రోడ్లు వేస్తాము. మనకి ఇంకా పెండింగ్ వర్క్లు అంటే ఒక ఎలక్ట్రికల్ ఒకటి ఉంది, ఎలక్ట్రికల్ లైట్స్, సీసీ రోడ్ లో ఒకటి పెండింగ్ ఉందండి. ఈ రెండు కంప్లీట్ చేస్తాం. డెవలప్మెంట్ సో ఆల్రెడీ చూస్తున్నారు కదండి. సో డెవలప్మెంట్ వర్క్ చాలా బాగుంది, నైస్ గా. అండ్ ఇందులో రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రాజెక్టు. మన సైట్ లో పార్క్ ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు మన సైట్ లో పార్క్ ఏరియా అంతా మొత్తం బ్యాక్ సైడ్ అంతా వస్తుందండి. ఆ బ్లూ లైన్స్ అంతా మొత్తం పార్క్ ఏరియా అండి. మొత్తం అవి పోల్స్ కట్టినట్టు మొత్తం పార్క్ ఏరియా అది. అదంతా మొత్తం గ్రీనరీ చేస్తాం అది. అండ్ వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది? మన సైట్ లో వాటర్ ట్యాంక్ వచ్చేసి అందరూ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కడతారండి. కాకపోతే మనం ఏంటంటే గ్రౌండ్ లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టామండి. యాజ్ పర్ వాస్తు ప్రకారం మనం అక్కడ సెట్ చేసాము. ఇది ప్లాట్స్ కూడా ఎట్లా ఇచ్చామంటే వాస్తు ప్రకారంగా ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ అంటే ఎగ్జాక్ట్లీ ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి. క్రాస్ బిట్లు అట్లాంటివి ఏమి ఉండవండి. ప్రతి ఏ ప్లాట్ అయినా మీరు తీసుకోండి, అన్ని ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్స్ ఉంటాయి. మన దగ్గర సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ లేవండి. సార్, ఇప్పుడు మెయిన్ గా ఇక్కడికి వచ్చి కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? కస్టమర్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే దీనికి ఒకటండి, నియర్ బై ఫ్యూచర్ సిటీ.
RRR లోపల మనం ఉన్నాము. ఆమన్గల్లు వార్డు 1 లో ఉన్నాము. ఇటు చూస్తేనేమో 2.5 కిలోమీటర్లో మనకు గ్రీన్ ఫీల్డ్, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది. Yes, yes. ఈ 60 ఫీట్ రోడ్ కూడా అందులోనే కలుపుతున్నారు. Yes. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంక మీకు తెలియదేమో రేవంత్ రెడ్డి గారు ఎంతో గొప్పగా కడుతున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో ప్లాట్ తీసుకున్న వాళ్ళు ధన్యులండి. ఇది మనం రేటు కూడా చాలా రీజనబుల్ గా ఇచ్చాము. ప్రజెంట్ అయితే ఇది డిటిసిపి ఉంది. ఇప్పుడు రీజన్స్ ఇవన్నీ పెంచిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎండిలో వచ్చిందండి. ఇప్పుడు కరెక్ట్ గా Great. హెచ్ఎండిలో ఉంది, ప్రజెంట్ Yes. హెచ్ఎండిలో ఉంది. కాబట్టి కస్టమర్ హ్యాపీగా కొనుక్కోవచ్చండి. ఇప్పుడు మనము హెచ్ఎండిఏలో ఉన్న ల్యాండ్ ని డిటిసిపి రేట్లకే ఇస్తున్నాం. చాలా సంతోషం సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్వెస్టర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, షార్ట్ టైమ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఒక చిన్న సందేశం ఏమి ఇస్తారో ఒకసారి చెప్పగలరా? ఓకే అండి, ఎస్ అండి. ఇందులో ఏంటంటే మెయిన్ వచ్చేసి RRR కు దగ్గరలో ఉంది, తర్వాత ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉంది, రేటు కూడా తక్కువ ప్రైస్ లో ఉంది. మనం చేసిన డెవలప్మెంట్స్ కూడా కస్టమర్లు హ్యాపీగా చూడొచ్చు. తర్వాత ఇందులో ఇన్వెస్ట్మెంట్ హై కాకుండా మామూలుగా 25 to 30 lakhs లోపే ఉంటది. సో సారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అండ్ షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కి కూడా సో మంచి లొకేషన్ అన్నమాట ఇది. సో బికాజ్ హైవేకి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో థింగ్ ఏంటి అంటే, సో ఇంత మంచి ప్రాజెక్ట్ లో లో బడ్జెట్ కి వస్తుంది, హెచ్ఎండిఏ లిమిట్స్ లో. సో ఈ ప్రాజెక్ట్ ని లైవ్ లో చూసిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే మీకు సందేశం వస్తుంది. బికాజ్ ఇది ఫ్యూచర్ సిటీలో ఉందన్నమాట. సో నియర్ బై ఫ్యూచర్ సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ. ఓకే, సో మీకు తెలిసిందే మన రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని ఎంత స్పీడ్ లో డెవలప్ చేయాలని చూస్తున్నారు, మీకు ఆల్రెడీ తెలుసు. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఒక 5 years 6 years లో కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అనేసి అనుకుంటే, సో మీరు డెఫినెట్లీ మనము 50% లైక్, సో ఈ రోజు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100% అప్రిసియేషన్ వచ్చే అవకాశం జస్ట్ విత్ ఇన్ ద 3 to 4 years లో రాబోతుంది ఇక్కడ. సో హ్యాపెనింగ్ ఆన్ ఫ్యూచర్ సిటీ. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి. స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి. సో ఆన్ సైట్ లో లొకేషన్ లో ఉండి మీరు చూస్తే కనుక ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకు అర్థమవుతుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. సో మరిన్ని వివరాల కొరకు స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కొరకు సార్ సీనియర్ డైరెక్టర్ సార్ నంబర్ ఉంటుంది. సో మరిన్ని వివరాల కొరకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.